వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఈ 6 లక్షణాలు ఉంటే మీకు పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువ. అవేంటో తెలుసా? చాలా మందికి రకరకాల సమస్యలు ఉంటాయి, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు. వీటిని నిర్లక్ష్యం చేసినట్లయితే తీవ్రమైన అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. ఇక చాలా మందిలో పైల్స్ సమస్య కూడా ఉంటుంది. ఇది కూడా పెద్ద సమస్యే. ముందస్తుగా లక్షణాలను గుర్తించి చికిత్స తీసుకుంటే బాగుంటుందంటున్నారు నిపుణులు. ఆ లక్షణాలేంటో తెలుసుకుందాం. చాలా మంది మలబద్ధకం పెద్ద సమస్య కాదని భావిస్తారు. ప్రారంభ దశలో మీరు దానిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలంలో మీకు మూల వ్యాధి వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు మాత్రమే కాదు, అన్ని వయసుల వారికి మలబద్ధకం రావచ్చు. వారి ఆహారం దానికి ప్రధాన కారణం. దానిని సరిదిద్దకపోయినా ప్రారంభంలోనే మలబద్ధకం గుర్తించకపోతే అది పైల్స్గా మారే ప్రమాదం ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. అరుదుగా లేదా ఎక్కువసేపు మల విసర్జన జరగడం మలబద్ధకం ప్రధాన లక్షణం. వారానికి 3 లేదా అంతకంటే తక్కువ మల విసర్జన జరగడం మలబద్ధకానికి సంకేతం. ఇది ఇలాగే కొనసాగితే మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది. మీకు తరచుగా మల విసర్జనలు జరుగుతున్నా లేదా ప్రతిరోజు మల విసర్జనలు జరిగినా మీ మల విసర్జన సులభంగా జరగాలి. కానీ మీ మల విసర్జన గట్టిగా పొడిగా మారితే అది మలబద్ధకం. కాఫీ తాగితే మల విసర్జన చేయగలం. మల విసర్జన చేసే ముందు వేడి నీరు తాగకపోతే అసలు మల విసర్జన చేయలేరు. మల విసర్జన చేసేటప్పుడు నొప్పి లేదా ఇబ్బంది లేకుండా చేయలేరు. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఇది ఖచ్చితంగా మలబద్ధకమేనంటున్నారు నిపుణులు. రోజు మల విసర్జన చేసిన తర్వాత కూడా పేగులలో వ్యర్థాలు ఉన్నప్పుడు, అజీర్ణం ఉన్నప్పుడు ఈ సమస్య వస్తుంది. సాధారణంగా మల విసర్జన తర్వాత కడుపు ఖాళీగా, రిలాక్స్గా అనిపిస్తుంది. కానీ మలబద్ధకం సమస్య ఉంటే మల విసర్జన తర్వాత కూడా కడుపు బరువుగా అనిపిస్తుంది. అది ఖాళీగా అనిపించదు, అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇలా జరిగినట్లయితే మీకు పైల్స్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటున్నాయంటున్నారు నిపుణులు. సాధారణంగా జిడ్డు గల ఆహారాలు తినటం తర్వాత గుండెల్లో మంట వస్తుంది. కానీ ఈ గుండెల్లో మంట తరచుగా సంభవించడం, ముఖ్యంగా మల విసర్జన తర్వాత కూడా సమస్య కొనసాగితే అత్యంత తీవ్రమైన లక్షణాలు.